ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. స్నేహితులారా, దేవుని వాక్యంలో నుండి చారిత్రాత్మకంగా కంటిన్యూటీగా సత్యాన్ని మనం తెలుసుకునడానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో నుండి మనకు కావలసినటువంటి అన్వయింపు మనం చేసుకుంటూ ఆ యొక్క విషయాల్ని మన యొక్క జీవితంతో సరిపోల్చుకుంటూ ఆ దేవుని ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మనం సంపాదించుకుంటాం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి యోసేపు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నా. యాకోబును దేవుడు ఆశీర్వదించి చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించినాడు. దాదాపు 12 మంది సంతానం, 12 గోత్రాలుగా కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలని ఈనాటి కూడా ఒక్కొక్క కుమారుని బట్టి ఒక గోత్రముగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు, ఆశీర్వదించబడి ఉన్నారు. అందులో ఒకరు ఈ యోసేపు. యోసేపు అనేటువంటి ఆయన యాకోబు ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు. తత్ఫలితం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యాకోబు యోసేపునకు ఒక విచిత్రమైన అంగి కుట్టించారు అనేటువంటి రీతిగా బైబిల్లో వ్రాయబడింది. యాకోబు యోసేపునకు రంగురంగుల అంగి, విచిత్రమైనటువంటి కుట్టు పని కలిగినటువంటి ఒక అంగీని, ఒక దానిని ఈ యొక్క యోసేపునకు ఇచ్చి ఉన్నారు. కోర్స్ ఇలాగున్న మనం ఆలోచన చేస్తుంటే మొదట అంగి లేక తనకి కుట్టించినటువంటి ఒక వస్త్రాన్ని గురించిన ఆలోచనలో కొన్ని విషయాలు చెప్తాను వినండి. తండ్రి చేత ఇవ్వబడినటువంటి ఒక విచిత్రమైన రంగు కలిగినటువంటి ఒక అంగి తన సొంత అన్నయ్యలే ఊడదీసేశారు. ఆయనకు వచ్చినటువంటి ఒక కళలను బట్టి, ఒరే ఈ కళలు కన్నవాడు వస్తున్నాడరా, మన మీదే వ్యతిరేకంగా మనం వీడికంట దాసోహం చేస్తామంట, వీడికి మనం నమస్కారం చేస్తామంట, రండ్రా మన చిన్నోడు వీడు, మనకంటే చిన్నోడు వీడు, వీడి కళలు ఏమవుతాయి, వీడి సంగతి ఏమవుతుంది అని చూసుకొని ఆ విచిత్రపు అంగీని తీసేసి దానిని చింపేసి ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తంలో ఎర్రగా రంగు వచ్చేటట్టుగా ముంచి దానిని తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళి చెప్తారు, తండ్రి మేము వస్తామంటే మార్గమధ్యంలో ఈ చినిగిపోయినది ఏదో వస్త్రం దొరికింది, ఇలాగ నా రక్తపు ఇదిలో ఉండి ఉన్నది, చూడు ఇది ఎవరిదో ఏంటో అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ నాన్నగారికి చెప్తే పాపం నాన్నగారు దానిని చూచి, అయ్యో నేను ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు ఏ క్రూర జంతువు వాడిని తినివేసిందో, ఏ క్రూర జంతువు వాడిని చంపేసిందో, వాడి యొక్క వస్త్రం మాత్రమే మిగిలిన్నది, వాడిని ఏం చెప్పేసిందో అని చెప్పేసి అని పాపం చాలా కన్నీరు పెడతాడు. వృద్ధాప్యంలో కన్నీరు పెట్టి ఉన్నాడు. సో మొదటి వస్త్రముగా తండ్రి ఇచ్చిన విచిత్రపు రంగు కలిగినటువంటి ఒక వస్త్రము తీసివేయబడింది. తండ్రి ఇచ్చింది తీసివేయబడింది. ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళి అమ్మివేసి ఉన్నారు. అన్నయ్యలు వ్యాపారస్తులైనటువంటి వారికి అమ్మివేశారు. అమ్మివేయబడినటువంటి అతడు వెళుతూ ఉన్నప్పుడు నిజానికి అసలు ఏ వస్త్రము లేకుండా ఒంటి నిండా నూనె రాసి మనుషులను అమ్మేటువంటి యొక్క సంతలో యోసేపును పెట్టి ఉన్నారు. మంచి యవ్వనస్తుడిగా ఉండి ఉన్నాడేమో, బహుశా కండలు తిరిగినటువంటి వాడుగా యవ్వన ప్రాయం ఉండి ఉన్నదేమో, బట్టలు ఏమీ లేకుండా, ఏ అంగీ అనేటువంటిది లేకుండా దిగంబరుడుగా అక్కడ నిలబెట్టబడి ఉన్నాడు. హే ఫ్రెండ్స్, ఈరోజు ఒక సత్యం తెలుసా? దేవుడు మన యొక్క జీవితాల మీద మహిమ వస్త్రం అనేటువంటి ఒక వస్త్రాన్ని అంగీగా కప్పుతూ ఉన్నాడు. కానీ సాతానుడు చేసేటువంటి ఒక పని ఏంటంటే మనలను దిగంబరులనుగా చేయడం, మనల్ని వస్త్రహీనులుగా చేయడం. బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుందండి. మనం ఒక వస్త్రాన్ని కలిగి ఉండడం లేక వస్త్రము లేని వారులుగా ఉండడం. ఒకరోజుని కొంతమంది యవనస్తులైనటువంటి వాళ్ళు, పౌలు గారు వీళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతుందంటే మేము కూడా దెయ్యాలను వెళ్ళగొడతాము, వాళ్ళు ఉపయోగించినటువంటి అదే నామం మేము కూడా ఉపయోగిస్తామనుకొని యేసు నామంలో దెయ్యంలారా వెళ్ళండి అని చెప్పేసి అనేటువంటి రీతిగా, అంటే ఆ దెయ్యాలు ఏం చేసినాయి అంట, వారిలో ఇద్దరిని పట్టుకొని ఆ ఇద్దరిని లొంగదీసి వారిని బట్టలోడదీసి దిగంబరులుగా వారు పారిపోయేటట్టుగా చేస్తున్నారట. అంటే సాతానుడు చేసేటువంటి ఒక పని ఏంటంటే మనల్ని దిగంబరులనుగా చేస్తాడు. అందుకనే కదా ఆది కాండంలో కూడా మనం చదువుకున్నప్పుడు ఆదాము అవ్వలైనటువంటి వారి మీద దేవుడు తన మహిమ వస్త్రాన్ని కప్పి ఉండి ఉండాలి. అందుకని బైబిల్లో వ్రాయబడినటువంటి చారిత్రాత్మకమైనటువంటి మాటగా వారు వస్త్రములు లేకుండా దిగంబరులుగా ఉన్నా వారు సిగ్గు ఎరుగకపోయిరి అని ఉంటుంది. అంటే వాళ్ళ దిగంబరత్వం వారికి కనబడలే, వారి దిశమలో వారికి కనబడలే.
వారు దిగంబరులుగా ఉన్నామన్నట్టుగా చూచుకోలే. ఎందుచేతనంటే వారి మీదుండిన మహిమ వారి దిగంబరత్వాన్ని కప్పి ఉన్నది కనుక. కానీ అపవాది వచ్చాడు, శోధించాడు, మీకేం పర్లేదు, తినండి, ఈ పండు తినండి, ఈ పండు తింటే మీరు చావరు, మీరు చాలా మంచిగా ఇదిగా తయారవుతారు కనుక ఈ పండు తినండి అని రెచ్చగొట్టేసరికి ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఆ పండు తిన్నారు. తినిన తర్వాత వారికి తెలుసుకొచ్చింది, అయ్యో ఏంటి మనం దిగంబరులుగా ఉన్నామని అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. అంటే వారి మీద ఉండినటువంటి ఒక మహిమ వస్త్రాన్ని కోల్పోయి దిగంబరత్వముతో వారు ఉన్నట్టుగా వారు తెలుసుకున్నారు. ఇది సాతానుడు చేసే పని. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మాటలు వింటున్న మీరు ఎవరు దిగంబరులు గారు, మీరు వస్త్రం వేసుకున్నారు. మరి వస్త్రం లేకుండా మనం ఉండము కదా. చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళు అయితే ఒకవేళ వస్త్రం లేకుండా వాళ్ళు హాయిగా ఫ్రీగా తిరుగుతూ ఉండొచ్చునేమో, కానీ మనం పెద్దవాళ్ళమైన తర్వాత ఏ టవలో కట్టుకుంటామో లేకపోతే ఏదో ఒకటి మొత్తాన్ని కట్టుకుంటామో, ఏదో ఒక వస్త్రం అనేటువంటిది మనం కలిగి ఉంటాం. కానీ సాతానుడు మన అంతరంగ జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క జీవితంలో మనల్ని దిగంబరులనుగా చేయడానికి వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. మీ వస్త్రాన్ని కాపాడుకోనండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక వస్త్రముతో మిమ్మల్ని మీరు కప్పుకోనండి. దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. దేవుడు మనకు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు మన మీద ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పి ఉన్నాడు. అంటే తప్పిపోయిన కుమారుడిని మనం చెప్పుకొని ఆ కథలో కుమారుడుగా వస్త్రాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఒక రోజుని తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. కుమారత్వపు వస్త్రముతో బయటికి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ఆ వస్త్రం కూడా పోయింది. చివరికి ఏదైనా పనోడుగా నాకు ఏమైనా దొరుకుతుందని అనుకుంటే అప్పుడు పనోడు వస్త్రాన్ని పెట్టారు అక్కడ. బహుశా పనోడు వస్త్రం ఏ గోచి పెట్టుకున్నాడో అది కూడా పందులు మేపడానికి కనుక చాలా సింపుల్గా ఉండేటువంటి ఒక గోచియో ఒక తువ్వాలో ఏదో కట్టుకొని వండి ఉండొచ్చు. అప్పుడు వాడికి గుర్తొచ్చింది, అరే ఏంట్రా నేను ఇక్కడ కనీసం వస్త్రము కూడా లేకుండా ఉన్నా, తినడానికి తిండి లేకుండా ఉండి ఉన్నా, ఏంటి నా బ్రతుకు, నా తండ్రి దగ్గర పనోళ్ళు కూడా కావలసినంత ఆహారం ఉంది కనుక కనీసం నా కడుపన్న నింపుకోవడానికి వీలవుతుంది, అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ పనోళ్ళు ఒకళ్ళ ఉంటానులే అని అనుకొని బయలుదేరి వచ్చాడు. దూరం నుంచి వస్తున్నటువంటి ఒక కుమారుని చూసినటువంటి ఒక తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దుల మీద ముద్దులే ముద్దులు పెట్టుకొని ఆ కుమారుని గురించి మాట్లాడుతూ అంటాడు కదా పక్కనున్న సేవకులను పిలిచి, రే మీరు వెళ్ళి ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొని రండి, నా కుమారుడు అని తెలియజెప్పే వస్త్రాన్ని తీసుకురండి, నాకు సంబంధించి నా స్టేటస్కి సంబంధించినటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని రండి. ఎందుకంటే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడని మొదట చేసిన కార్యం ఏంటంటే వస్త్రాన్ని కప్పుతున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ నా మాటలు వింటున్న మీ జీవితం మీద కూడా ఈ సత్య సువార్త నేను చెప్తున్నాను, వినండి. ఏమో ఒకవేళ మనం కూడా మన బుద్ధిపూర్వకంగా తండ్రి ఇంటిని విడిచి బయటికి వెళ్ళి మన వస్త్రాన్ని పోగొట్టుకున్నామేమో, అపవాది యొక్క మాటలు విన్నందుచేత ఒకవేళ మన యొక్క వస్త్రాన్ని పోగొట్టుకున్నామేమో. బైబిల్ గ్రంథంలో మరి యొక్క మాట కూడా అక్కడ ఉంటుంది. అదేంటంటే ఒకరోజుని ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళొచ్చు ఉన్నాడు. నేను ఇలాగ నా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొస్తుంటాను కదా. యెరూషలేం అనేటువంటిది సముద్ర మట్టము కంటే దాదాపు 400 మీటర్ల పైగా ఉండినటువంటిది, ఎత్తైన స్థలంగా ఉండినటువంటిది. యెరికో అనేటువంటిది సముద్ర మట్టము కంటే దాదాపు 350 మీటర్లు పల్లములో ఉండి ఉన్నది, దాదాపు లేదంటే 400 మీటర్లు పల్లములో ఉండి ఉన్నది. అంటే ఓవరాల్గా యెరూషలేము నుండి యెరికోకి మనం వెళుతున్నట్టే అది దిగి వెళుతున్నటువంటి రీతిగా ఉండినటువంటిది. అందుకని మేము ఆ బస్సుల్లో తీసుకొని వెళ్ళేటప్పుడు జీరో లెవెల్, సీ లెవెల్ అనేటువంటి ఒక లెవెల్ దగ్గరికి మేము వస్తాం. సముద్రం అనేటువంటిది ఈ లెవెల్ ఉంది బయట సముద్రం దగ్గర తెలుసుకుంటే కొలుచుకున్నటువంటి ప్రకారంగా. ఇక అక్కడి నుంచి కిందకి దిగి వెళ్తుంటాం కనుక మా చెవులు గల్లడిపోతుంటే బస్సులో ఉంటుండగా మా వాళ్ళు నావంక అలాగ చూస్తూ ఉంటారు. నేను ఎంతను డోంట్ వర్రీ, మనం దిగి వెళ్ళుతున్నాము. ఆనాడు ఆ మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఇంకా క్రిందకి అగాధానికి కిందకన్నట్టుగా 400 మీటర్ల సముద్ర మట్టం కంటే కిందకన్నట్టుగా దిగి వెళుతున్నాం కనుక మనకు చెవులు గల్లడుతున్నాయి, కలవర పడకండి అండి, కాసేపటికి సెట్ అయిపోద్ది అని చెప్పేసి అని చెప్తూ ఉంటా. సో దాదాపు 800 మీటర్లు ఉన్న పైన స్థలంలోంచి యెరూషలేము నుంచి అలా దిక్కుంటూ కిందకి వెళ్ళినటువంటి ఒక పల్లపు స్థలంలోనికి వెళుతున్నటువంటిది. అక్కడ ఏం జరిగింది? మార్గ మధ్యములో
బెడ్విన్ లాంటి వాళ్ళని బెడ్విన్లు అని అంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు బెడ్విన్లు అనేటువంటి ఒక జాతి ప్రజలు. ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటారు, జోర్డాన్ దేశంలోనే ఉంటారు, ఐగుప్తు దేశంలో కూడా ఉంటారు. వీళ్ళు స్థానికులు, వీళ్ళు సంచాలకులు. ఎక్కడ కాస్త నీళ్లుంటే అక్కడ ఒక చిన్న గుడారం లాంటిది వేసుకొని, ఒక రేక్ షెడ్ లాగా వేసుకొని అక్కడ నివాసం ఉంటూ వాళ్ళ యొక్క ఒంటెలను కానీ, లేకపోతే వాళ్ళ యొక్క గాడిదలను కానీ, గుర్రములను కానీ, కోళ్లను కానీ, గొర్రెలను కానీ వీటిని మేపుకుంటూ ఉంటారు. మళ్ళీ అక్కడ నీళ్ళు అయిపోయినాయి అంటే అక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి దొరికిన అవకాశం ఏంటంటే, ఎవరైనా ప్రయాణికులైనటువంటి వారు ఆ మార్గం గుండా వెళుతున్నట్టే వాళ్ళని దోచుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంట, ఈ సమరయుడు కథలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మనుషుడు దిగి వెళుతుంటే వాడిని పట్టుకొని వాడిని కొట్టి కొర్ర ప్రాణములతో పడవేసి వాని వస్త్రములు దోచుకొనిరి. స్నేహితులారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను పదే జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, దొంగతనమును హత్యను నాశనము చేయడానికి తప్ప మరి దేనికి రాడు. ఏ విధంగా దొంగతనం చేస్తాడు? ఏమి దొంగతనం చేస్తాడు? మన డబ్బును దొంగిలించుకోడు, ఇంకా కావాలంటే మనకు కావాల్సినంత డబ్బులు ఇస్తాడు మనం నాశనం అయిపోవడానికి. ఈ రోజుల్లో కొందరి జీవితాలను కూడా నేను చూస్తున్నాను స్నేహితులారా. డబ్బు కాస్త ఎక్కువ వచ్చేసరికి, డబ్బు కాస్త సంపాదించేసరికి వాళ్ళు గర్వించేసి, అతిశయించేసి చాలా రకాలుగా చెడ్డగా తయారైపోతూ ఉన్నారు. సో ఈ దినాన్ని ఒకవేళ డబ్బు వచ్చినంత మాత్రాన్ని దేవుని ఆశీర్వాదం అని అనుకోకండి. ఆ డబ్బును మనం లెక్క చేయకుండా దేవునిలో మనం ఉండగలిగితే సంతోషం. ఆ డబ్బుని దేవుని కొరకే మనం ఖర్చు పెట్టగలిగితే కనుక సంతోషం. నా మటుకు ఈరోజు నేను నా దేవుని బట్టి నేను ప్రభునందు ఆనందిస్తూ ఈ మాట నేను చెప్తున్నాను. నెలకి దాదాపు ₹1,00,000 వరకు అన్నట్టుగా టీవీ ఛానల్స్ కొరకు ఎలా ఇస్తున్నాడో దేవుడు నాకు తెలియదండి. అప్పు అయితే మాత్రం చేయలేదు, అడుక్కుంటాం కూడా నేను చేయలేదు. ఎప్పుడు నేను ఇలా చేతులు చాపి నేను అడుక్కోలే. నా దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. నాకు ఇచ్చిన ప్రకారంగా నేను టీవీ ఛానల్స్కి ఏ నెల నేను డబ్బులు కట్టగలుగుతూ ఉన్నా ఆయనే కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయనే ఎవరిని ప్రేరేపిస్తున్నాడు, ఎలాగనో కానుకలు ఇస్తుంటాడు. నేను ఏ మీటింగ్స్కి వెళ్తే కానుకలు ఇస్తుంటాడు, లేక నా సంఘ బిడ్డల ద్వారా కానుకలు ఇస్తూ ఉంటాడు. ఏదో రంగా దీని కొరకు టీవీ ఛానల్ కొరకు అని కూడా నేను చెప్పలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. బట్ మై గాడ్ హెస్ బీన్ గివింగ్ మీ, దేవుడు నాకు ఇస్తున్నాడు. సో సాతానుడు డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేయడు. ఆయన డబ్బులు ఇచ్చి కొంతమందిని శోధించి పడగొట్టినటువంటి చరిత్ర కూడా నాకు తెలుసు. కొంతమంది బాగా డబ్బు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు ఎంత అధోగతి పాలైపోయిందో అనేటువంటి విషయాన్ని కూడా నేను చూస్తూ ఉండి ఉన్నా. బట్ సాతానుడు దోచుకుంటే, ఆ దొంగోడు దేని దోచుకుంటాడంటే మన మీదున్న వస్త్రాన్ని దోచుకుంటూ ఉన్నాడు, మహిమ వస్త్రాన్ని దోచుకుంటూ ఉన్నాడు. మనము దిగంబరులము అని తెలియజేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది అపవాది యొక్క పని. కాబట్టి ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీతో చెప్పేటువంటి విషయం ఏంటంటే, బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి చోటు ఇవ్వకండి. వాడు మన యొక్క జీవితం మీద వాడు అఘాయిత్యం చేసి మనకి వస్త్రం లేకుండా చేసేటువంటి పరిస్థితులను అవకాశం ఇవ్వకండి. మనకి దేవుడిచ్చిన వస్త్రాన్ని మనం కాపాడుకుందాం. ఆ వస్త్రము రక్షణ అనేటువంటి ఒక వస్త్రం, పరిశుద్ధత అనేటువంటి ఒక వస్త్రం, నీతి అనేటువంటి ఒక వస్త్రం. సో ఇలాగున ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఒక మహిమ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడ చూడండి, ఆ మనుషుడు యెరూషలేము చేరుకోకు వెళ్తున్న వాడికి వస్త్రమే దోచుకొని ఉన్నారు. అలాగనే తప్పిపోయినటువంటి ఒక కుమారుని యొక్క జీవితంలో వాని యొక్క వస్త్రం అనేటువంటిది లేకుండా తిరిగి వచ్చాడు కనుక ఆ తండ్రి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినాడు. ఆదాము అవ్వల యొక్క జీవితంలో కూడా వాళ్ళు దిగంబరులు అనేటువంటి రీతిగా వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. అందుచేత దేవుడే వారికి చర్మపు చొక్కాయలనిచ్చి వారి దిగంబరత్వాన్ని కప్పి ఉన్నాడు. ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూస్తుంటే, యోసేపు అనేటువంటి ఈయనకు వారి తండ్రి విచిత్రమైన రంగురంగులు కలిగినటువంటి ఒక నిలువుట అంగీని కుమారుడికి ఇచ్చారు. కానీ సొంత అన్నలే ఆ వస్త్రాన్ని తీసేశారు. ఫ్రెండ్స్, బహుశా ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మన సొంత వాళ్ళే ఒకవేళ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారేమో కదూ, మన సొంత అన్నయ్యలే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారేమో కాదు. సంఘంలో మనకంటే సీనియర్స్గా ఉండినటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి సేవ చేస్తున్నప్పుడు మన తోటి సేవకులైనటువంటి వాళ్ళు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు మన తోటి ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు, ఒక్కొక్కసారి మన ఇంటిలోనే ఉంటున్నటువంటి మన రక్త సంబంధులైనటువంటి వారు, ఇలాగున కొందరు వారే మనకి వ్యతిరేకముగా పనిచేసి మన మీదున్న వస్త్రాన్ని తీసివేయడానికి, మన మీదున్న వస్త్రాన్ని దొంగిలింప చేయబడడానికి, మనల్ని దిగంబరులుగా చేయడానికి ఒకవేళ వాళ్ళు ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నారో, ఏ రీతిగా చేసి ఉన్నారో, ఇప్పటికే బహుశా మనం వస్త్రహీనమైనటువంటి స్థితిలో ఉండి ఉన్నామేమో.
కానీ ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి ఒక వర్తమానంలో నేను ప్రకటించే ఈ సత్య సువార్త ఏంటంటే, మనుషులు పెట్టింది, తండ్రి పెట్టినటువంటి ఒక వస్త్రం పోవచ్చు. చివరికి ఇప్పుడు వస్త్రహీనుడుగా, దిగంబరుడుగా అతడు సంతలో పెట్టబడి ఉన్నప్పుడు అక్కడ బహుశా కొనుక్కొని వెళ్ళినటువంటి ఒక పొతీఫరు ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత మరీ బట్టలు లేకుండా ఇంట్లో పని చేయించడు కదా. సో అక్కడ ఇచ్చినటువంటి ఒక వస్త్రము పనివాని యొక్క వస్త్రం అనేటువంటిది వానికి ఇచ్చి ఉన్నారు. పనివాని యొక్క వస్త్రం, ఒక చిన్న తుమ్మాలు, ఒక చిన్న అంగవస్త్రం, మొలక చుట్టుకునేటువంటి ఒక వస్త్రం ఇచ్చినారు. దానితో పని చేస్తున్నాడు. బహుశా పైన బాడీ మీద ఏ విధమైనటువంటి వస్త్రం లేకపోతే ఇతడు మంచి యవ్వన ప్రాయంలో ఉన్నాడు కనుక, మంచి బాడీ బిల్డింగ్, 6 ప్యాక్ బాడీ లాగా అన్నట్టుగా మనోడు ఉండి ఉన్నాడు కనుక ఓ చిన్న తుమాలే కట్టుకొని ఉంటుండంటే చివరికి ఆ పొతీఫర్ భార్య, ఇంటి యజమానురాలు ఈ యవనస్తుని చూచి శోధింపబడింది. వా, ఇంత మంచి ఫిజిక్ ఉంది, ఈ కుర్రోడిని నేను నాలో పడేసుకుంటే గనక, ఈ కుర్రోడితో నేను పాపం చేస్తే గనక ఎంత హాయిగా ఉంటుంది. నా భర్త ఎప్పుడూ నన్ను విడిచిపెట్టేసి బయటికే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడూ తన యొక్క పని, తన యొక్క ఉద్యోగం, తన యొక్క రాజధర్మం వీటితోటే ఉంటూ ఉంటాడు, నన్ను సుఖపెట్టినటువంటి వాడు కాడు, ఇంత కండలు తిరిగినటువంటి మగాడు గనక నన్ను సుఖపెడతాడు అనుకుని శోధనలో పడింది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ మాటగా కూడా ఒక మాట నేను మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా ఆలకించండి, అర్థం చేసుకోండి. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకుండా ఎవరైనా ఉంటూ ఉన్నప్పుడు, ఒక్కరే ఉంటూ ఉన్నప్పుడు ఒక శోధన రావడం అనేటువంటిది సహజం. బీ వెరీ కేర్ఫుల్, అలాంటి శోధనలో పడిపోవద్దు. ఈ మధ్య కాలంలో నేను వింటూ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం వివాహేతర సంబంధం అని చెప్పేసి మన న్యూస్లో మనం వింటూ ఉన్నాం. వారు ఫలానా వాళ్ళు వివాహేతర సంబంధం పెట్టుకొని పెండ్లైన తర్వాత ఈ భర్తను విడిచిపెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జీవిస్తున్నటువంటి ఒక విషయాలు. ఆ విషయం తెలిసేసరికి మళ్ళీ దానికి అఘాయిత్యం చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక విషయాలు. అయ్యో, ఎంత విచారం. వద్దు, అలాంటి తప్పుడు పని చేయొద్దు, అలాంటి పాపం చేయొద్దు. నేను అలా మాట్లాడుతున్నట్టే బహుశా దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఈ నా మాటలు వింటున్నటువంటి మీరు ఈ రోజుని బహుశా మీరు శోధింపబడుతూ ఉన్నారు. ఒక వ్యక్తిని మీరు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క శోధనలో మీరు పడిపోయేటువంటి అంచు వరకు మీరు వెళ్ళిపోయారేమో. బహుశా ఒకళ్ళు పడిపోయారేమో కూడాను. శోధనలో పడిపోయి ఒకవేళ పాపములో మీరు జీవిస్తూ ఉన్నారేమో. అది తప్పు, అది పాపం. గనుక ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకున్నాను. ప్లీజ్ అలాంటి పాపములో నుంచి బయటికి రండి. మీరు ఎలా వస్తారు? మీరు రాలేరు. ఎంచేతనంటే పాపము అంత చక్కగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ మనిషితో మనం మాట్లాడుతున్నంతసేపు, ఆ ఫోనులో మనం మాట్లాడుతున్నంతసేపు, ఆ వాట్సాప్ మెసేజ్లు మనం చేసుకుంటున్నంతసేపు, అందులో ఫొటోస్ మనం పిక్స్గా మనం పంపిస్తున్నంతసేపు, అబ్బా ఎంత మజా, ఎంత ఇది. బయటికి ఎలా రాగలుగుతారు? కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా దేవుని బట్టి నేను ఈ మాట పలుకుతున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి యవన బిడ్డలారా, కమ్అట్ ఆఫ్ దట్ సిట్యువేషన్. ద లార్డ్ విల్ హెల్ప్ యూ. ప్రభు మీకు సహాయపడతారు. ప్రభుని అడగండి, ప్రభువా నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ అమ్మాయితో స్నేహం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ అబ్బాయితో స్నేహం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, తల్లిదండ్రులు ఎంత చెప్పినా నా మనసు అటే లాగేస్తూ ఉంది, నా పెద్దవాళ్ళు ఎంత చెప్పినా నేను వాళ్ళ మాట అసలు పట్టించుకుంటలేదు, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శోధనలో పడిపోయేటువంటి ఒక ప్రమాదంలో నుంచి యేసు రక్తం నేను మీ మీద ప్రోక్షిస్తున్నా. యేసు రక్తములో మీకు విడుదల నేను ప్రకటిస్తున్నా. ఆ మధ్యలో ఒక కుమార్తె నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ చెప్తూ ఉంది, అయ్యగారు నేను పలానా అబ్బాయిని ఇష్టపడి ఉన్నాను, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, మీరేమంటారు, మరి మీ సలహా ఏంటి అని. నేను అన్నమ్మ, ప్రేమ పెళ్ళిళ్ళకి నేను వ్యతిరేకినమ్మా, నేను ఆ విషయాన్ని ఇష్టపడను. ఒకవేళ నిజంగా కనుక నువ్వు పనిచేస్తున్నటువంటి ఒక స్థలంలో నీకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే నీవు నీ తల్లిదండ్రులకు చెప్పు, ఆ అబ్బాయి వారి తల్లిదండ్రులు చెప్పమనండి, మీరు పెద్దలు వెళ్ళి నిర్ణయం తీసుకోమనండి. తీసుకున్న తర్వాత పాస్టర్ గారుగా నా దగ్గరికి వస్తే ఒకవేళ ఒక పాస్టర్ గారుగా, ఒక దైవజనుడిగా నేను మీ కొరకు ప్రార్థన చేయడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పేసి చెప్పాను. కానీ వాళ్ళు ఇష్టపడలేదండి, అందుకనే తొందరగా చేసేసుకుందాం అనుకున్నాము. మా ఇంట్లో అయితే పర్లేదు కానండి, అవతల వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు, ఇప్పుడే పెళ్ళి ఏంటి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అందుకనే మేము త్వరగా చేసేసుకుందాం అనుకున్నాం, ఈ 2-3 నెలల్లో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాం అని చెప్పేసి అని అన్నారు. నేను అన్నాను, అది తప్పం, అది ఒక పాపం కింద అవుతుంది. రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబో పాపో నీకు పుట్టిన తర్వాత వాడికి మోజు తీరిపోయి ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తే నువ్వేం చేస్తావు? ఈ మధ్యలో కొంతమంది పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నారు. దట్స్ నాట్ రైట్. అక్కడ పొతీఫరు భార్య ఒక యవనస్తుడుగా ఇంట్లోకి పనిచేయడానికి వచ్చినటువంటి ఒక యోసేపును చూచి కన్ను వేసి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినప్పుడు ఏముందనంటే మాటికి మాట్లాడుతుందంట. అదే అంటాను చాటింగ్.
ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇది చాలా ఎక్కువైపోయిందండి. తెల్లవారు లేస్తే చాలు ఫోన్ చూసుకుంటమే, రాత్రి ఎంత లేట్ అయినా ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోన్లో ఎస్ఎంఎస్లు పెట్టుకుంటూ ఉండడమే, దానిలో వాట్సాప్ మెసేజ్లు పంపుతూ ఉండడమే, చిన్న చిన్న మాటలుగా ఇలాగున్న మాటలతో పాపం చేసేటంత వరకు వెళ్ళిపోతున్నారు. మాటల్లోనే వాళ్ళకి భావప్రాప్తి జరగడానికి, మాటల్లోనే వారికి తృప్తి అయిపోవడానికి అనేటువంటి రీతిగా ఆ యొక్క చాటింగ్లోనే వాళ్ళు ఇంతలాగా పాపంలో పడిపోతున్నటువంటి ఒక పరిస్థితి. దట్స్ నాట్ గుడ్. ఇది మంచిది కాదు. చాలా క్లియర్గా నేను చెప్తున్నా, పాపములో శోధనలో పడవద్దు. ఏం జరిగింది? ఒకరోజు ఇంట్లో ఎవ్వరు లేరు, ఆ భర్త ఏమో క్యాంప్కి వెళ్ళిపోయాడు, ఈ అబ్బాయి ఒక్కడే ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు, బాడీ అంతా మంచిగా 6 ప్యాక్ లాగా బాడీ కనబడుతూ ఉంది, ఇంట్లో పనిచేయడానికి వచ్చినాడు. వెంటనే ఇవిడ ఏం చేసిందంటే అతను పట్టుకొని లోపలికి లాగి, నాతో పాపం చేద్దు కానీ రా, ఎవరు లేరు ఇప్పుడు, ఇక ఎవరో రారు ఇంటికి కూడాను, ఈ కొన్ని రోజుల వరకు క్యాంప్లోకి వెళ్ళిపోయారు కనుక నువ్వు నేను కలిసి మనం పాపం చేద్దాం రా అని పట్టుకొని అతను పట్టుకోవడానికి అనుకునేసరికల్లా అతని యొక్క తవ్వాలు అది తన చేతికి దొరికింది. పట్టుకొని రా అని చెప్పేసి అనంటే అప్పుడు యోసేపు నిజంగా దైవ భయము కలిగినటువంటి వాడు గనక, ప్రభు అతనికి తోడై ఉన్నాడు గనక ఆ వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి మళ్ళీ పారిపోయాడు. మళ్ళీ ఎలా పారిపోయి ఉంటాడు? చిన్న తువ్వాలే మొలక కట్టుకున్నాడు. ఆ మొలక కట్టుకున్న వస్త్రం ఈవిడి చేతితో గట్టిగా పట్టుకుంది, నువ్వు రా నాతో పాపం చేద్దుగానని లాగుతోంది. ఆ టవలే విడిచిపెట్టేస్తే మళ్ళీ దిగంబరుడుగా పారిపోయాడు. బహుశా ఎంత దూరం వరకు అలా దిగంబడుగా పారిపోయాడో. భర్త ఇంటికి వచ్చేసరికి అలా ప్లేట్ పెరాయించేసింది, ఈవిడ మార్చేసింది. వెంటనే ఈవిడ అంటది కదా, ఏమండి చూసారా ఎంత పని జరిగిపోయిందో, మీరు ఆడు ఎవరినో కుర్రాడిని తీసుకొచ్చి ఇంట్లో పని చేయడానికని పెట్టారు, వాడు ఏం చేశాడో చూసారా, నా దగ్గరకు వచ్చి నన్నే పలకరించిపోయాడు, నేను కేకలు వేస్తే ఇదిగో ఈ నడుము కట్టుకున్నటువంటి ఒక టవల్ ఇక్కడ వదిలేసి వాడు వెంటనే పారిపోయాడు అని చెప్పేసానంటే పాప ఈయన కూడా కనీసం ఆలోచన చేయకుండా ఈవిడ భార్య ఎలాంటిదో, భార్య యొక్క మనసు ఎలాంటిదో, భార్య యొక్క ఉద్దేశం ఏంటిదో ఈవిడ గురించినటువంటి ఆలోచన చేయకుండా వెళ్ళిపోయిన పట్టుకొని తీసుకొని జైల్లో పెట్టడానికి అన్నట్టుగా తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. అక్కడ జైల్లో పెట్టినప్పుడు సాధారణంగా జైలులో ఉండేటువంటి వస్త్రం వేరొక వస్త్రం అక్కడ ఉంటుంది కదా. ఇక్కడేదో ఒక నెంబర్ వేస్తారు, ఆ నెంబర్ వేసిన ప్రకారంగా ఆ నెంబర్తో జైల్లో వాళ్ళకి ఒక తెల్లని వస్త్రం లాడదో లేక బ్లూ కలర్ వస్త్రం లాడదో అని చెప్పేసి సాధారణంగా మనం కూడా ఈ టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్లో ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటాం కదా. నిజంగా మనకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు వేస్తున్నారో నాకైతే తెలియదు కానీ, బట్ ఇక్కడ ఈ టీవీలో వీటిలో సీరియల్స్లో ఇలాంటి వాటిల్లో మనం చూస్తున్నటువంటి దాన్ని బట్టి ఒక డ్రెస్ అక్కడ అతనికి ఇవ్వబడేది. తండ్రి కుట్టించినటువంటి విచిత్రపు అంగి అన్నయ్యలు తీసేశారు. ఇప్పుడు ఒక పనివాడుగా పెట్టుకున్నటువంటి ఒక చిన్న తువాలు శోధించినటువంటి ఒక శోధకురాలు లాగేసింది. ఇప్పుడు చివరికి జైల్లోనికి వెళ్ళి ఆ జైలు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఎక్కడ దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. అతనికి కలిగినటువంటి ఒక కళ విషయంలో దేవుడు ఒక కార్యాన్ని జరిగించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరు కళలకు చెప్పినందు చేత వాళ్ళ భావానికి తెలియజేసిన ప్రకారంగా వాళ్ళు ఒకడు ఉద్యోగానికి చేరి రాజుగారి దగ్గర ఉంటుండగా, రాజుగారికి వచ్చిన కళ విషయంలో ఆయన కలవరపడుతూ ఉంటుండగా అప్పుడు గుర్తుకొచ్చింది వీనికి, అరే నేను జైల్లో ఉన్నప్పుడు అదే జైల్లో ఉండినటువంటి ఒక కుర్రోడు యవనస్తుడు యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు అతడు అక్కడ జైల్లో ఉండి నా కళకి భావం చెప్పాడు. ఇప్పుడు రాజుగారు కలవరపడుతున్నారు. ఈ రాజుగారి కళకి భావం చెప్పేటువంటి వాడు ఒక్కడే అనుకొని అప్పుడు ఇతడు చెప్తాడు, రాజా నా కళ భావం చెప్పి నేను బ్రతికేటట్టుగా చేసినటువంటి కారకుడు ఒక ఆయన జైల్లో ఉన్నాడు, మీరు అతను కనుక పిలిపించినట్లయితే అతడు తప్పకుండా మీ కళ యొక్క భావాన్ని చెప్తాడు అని చెప్పారు. వెంటనే భటులు పంపిస్తే ఇప్పుడు ఆ వస్త్రం తీసివేయబడింది. భటులు సైనికులైనటువంటి వారు వచ్చి ఆ జైల్లో ఉండేటువంటి ఒక ఖైదీ వస్త్రాన్ని తీసివేసి ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక ప్రశస్తమైన వస్త్రం, సన్ననార వస్త్రం అతనికి ధరింపజేసి రాజు దగ్గరికి తీసుకొని వెళితే ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కళ యొక్క భావాన్ని ఆ రాజుగారికి ఆయన తెలియజెప్పినాడు కనుక, ఆ దేశంలో జరగబోయేటువంటి ఒక విషయాల గురించి ఆ రాజుగారికి వివరణ ఇచ్చినాడు కనుక వెంటనే ఆ రాజుగారు అంటారు, తను ఒక కిరీటాన్ని అతనికి పెట్టి తన వస్త్రాన్ని ఆ కుమారుడు అయినటువంటి యవనస్తుడైనటువంటి యోసేపు మీద పెట్టి, నా తర్వాత నీవే ఇక రాజువు, కేవలం నా విషయంలో తప్ప మిగతా నా ఇంటంతటి విషయంలో కూడా నీకే బాధ్యత ఇస్తూ ఉన్నా. ఎందుకు జైల్లో పెట్టారు? పొతిఫర్ భార్య అని బహుశా వాళ్ళు ఏమని చెప్పుంటారు, మా ఆవిడనే శోధించాడండి, మా ఆవిడనే పడగొట్టబోయాడండి, మా ఆవిడనే బలత్కరించబోయాడండి అని చెప్పుంటాడు. కానీ ఒరిజినల్ విషయం ఆ పొతిఫర్ భార్యకు కూడా తెలుసు, ఆవిడ ఇతన్ని శోధించింది అనేటువంటి ఒక విషయం. సో బహుశా ఆ మాట ఆ నోట ఈ నోట ఊరందరికీ పుకారైపోయి ఉండిపోతుంది కనుక రాజుగారు అంటాడు, ఈవెన్ నా ఇంటి మీద కూడా అధికారం నీకే ఇస్తున్నాను రా నాయన, నా కుటుంబం మీద అధికారం నీకే ఇస్తున్నాను, ఒక్క సింహాసనంలో నేను కూర్చునడం తప్పితే మిగతా విషయాలన్నీ ఇక నీదే బాధ్యత చూసుకో అని చెప్పేసి అని అన్నాడు. బహుశా అక్కడ కూర్చున్నప్పుడు పొతిఫర్ భార్య ఎలా గుండెలు దర్దర్లాడిపోయి ఉంటుందో ఆలోచించేయండి.
బహుశా అక్కడ రాజసింహాసనం మీద కూర్చున్న వెంటనే ఈ యొక్క బహుశా యోసేపు కూడా పిలిచిండుంటే ఆ పొతిఫర్ భార్యను ఎలా తీసుకొని రండి అంటే గుండె జారిపోయి ఉంటుంది ఆవిడకి ఏం కాను కదండి. కానీ అలా చేయలే. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనక చక్కగా దేశాన్ని పరిపాలన చేశాడు. తన తల్లిదండ్రులైనటువంటి వారికి, తన కుటుంబీకులైనటువంటి వాళ్ళందరికీ ఒక దీవెనకరంగా ఉండి ఉన్నాడు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, మీరు భవిష్యత్తులోనికి వెళుతూ ఉన్నారు. మంచి తరగతుల్లోనికి మీరు వెళుతున్నారు. మీరు హయ్యర్ స్టాండర్డ్లోనికి మీరు వెళుతూ ఉన్నారు. ఈరోజు నేను మిమ్మల్ని కోరుతున్నటువంటి మాట ఇది, దేవుని యొక్క చేతుల్లో మీరు ఆశీర్వదించబడాలి. దేశానికి ఒక ప్రయోజకులుగా మీరు ఉండాలి. మీరు దేశానికి పరిష్కారాలను ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. నీటి విషయంలోనే కానీ, ఆహార విషయంలోనే కానీ, టెక్నాలజీ విషయంలోనే కానీ, సివిల్స్ విషయంలోనే కానీ, మరి ఏ ఇతరమైనటువంటి విషయంలోనైనా సరే ఈనాడు ఈ నా మాటలు వింటూ ఎవరైతే యేసు ప్రభువుని తమ హృదయంలోనికి ఆహ్వానించుకుంటారో, ఎవరైతే వారి యొక్క జీవితంలో ప్రభు మాకు తోడై ఉన్నారు అనేటువంటి ఒక భావనతో మీరు ఉంటారో, అలాంటి మీరు దేశానికి ఒక దీవెనకరంగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ దేశానికి మీరు కావాలి. ఈ దేశం దీవించబడ్డానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మీకు తోడై ఉన్నాడు. డోంట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్స్. శోధనల్లో పడిపోవద్దు. కుళ్ళు రాజకీయాలకి బలైపోవద్దు. లేక ఈ లోక సంబంధమైనటువంటి మన సొంత మన వస్త్రాన్ని తీసివేయడానికి, లేక మనల్ని శోధించినటువంటి వాళ్ళు మనల్ని దిగంబరులుగా చేయడానికి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చుకోవద్దు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి మనం దేశానికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు ఒక యోసేపు వలె ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మిమ్మల్ని నేను దీవిస్తూ ఉన్నా. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు ఈ నా మాటలు విన్నటువంటి యవన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఆనాడు యోసేపు విషయంలో మీరు యోసేపునకు తోడైండిన ప్రకారంగా మాకును మీరు తోడై ఉన్నారు. వీరికి మీరు తోడై ఉన్నారు నాయన. ఈరోజు మీరు మాకు తోడై ఉన్నారు కనుక మా ప్రతి విషయంలో మాకు విజయమే కలిగి ఉన్నది. ప్రతి శోధన మేము జయించగలుగుతూ ఉన్నాం. ఒకవేళ అన్నలు అసూయలతో ఒకవేళ వారు అమ్మివేసినా, వారు వస్త్రాన్ని తీసివేసినా, నాన్న మీరు మమ్మల్ని నీ మహిమ వస్త్రముతో కప్పి ఉన్నారు. నీ రక్షణ వస్త్రముతో కప్పి ఉన్నారు. నీతి వస్త్రముతో కప్పి ఉన్నారు. నీ నామానికి మహిమ కర్రముగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నారు. నీకు వందనాలు. ఈరోజు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ద యంగర్ జనరేషన్, యవన బిడ్డలు మాత్రమే కాదు నాయన, పెద్ద వయసు కలిగినటువంటి వీరు కూడా నేను ఒకవేళ సహోదరిగా ఉండినటువంటి సహోదరి కూడా దేశానికి దీవెనకరంగా ఉండినట్లుగా నేను డిక్లేర్ చేస్తున్నా. మీరు వారికి తోడై ఉన్నారు కనుక ఇక మీదట వీరు పరిష్కారములనే ఇచ్చుదురుగాక. దేశ సమస్యలకు పరిష్కారములను ఇచ్చుదురుగాక. రాజకీయ రంగంగా కానీ, సాంఘిక రంగంలో కానివ్వండి, శాస్త్రీయ పరంగా కానివ్వండి, మరి ఏ ఇతరమైన విషయంలోనైనా సరే నాన్న నిన్ను నమ్మిన బిడ్డలమైనటువంటి మేము, నీవు మాకు తోడై ఉన్నావు గనక ఆనాడు యోసేపు ఐగుప్తు దేశానికి, నీ చుట్టుప్రక్కల దేశాలకి దీవెనకరంగా ఉండినట్లుగా మేమును ఇప్పుడునైనా మా భారతదేశానికి ఒక దీవెనకరంగా, మా ఇరుగు పొరుగు వారికి ఒక దీవెనకరంగా మేము ఉండినట్లు అట్టి అభిషేకం, అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి అనేక మందికి దీవెనకరముగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా ఉంచుతున్నాడు. ఆనాడు యోసేపుని ఎన్ని వస్త్రాలు ఒకవేళ సాతానుడు తీసివేయ చూచినా, అన్నల ద్వారా తీసివేయబడిన వస్త్రం, అసూయతో కూడినటువంటి అన్నల ద్వారా తీసివేయబడినటువంటి వస్త్రం, శోధించినటువంటి శోధకురాలైనటువంటి పొతిఫరు భార్య లాగేసినటువంటి వస్త్రం, తప్పని పరిస్థితుల్లో ఖైదీగా వేసుకున్నటువంటి వస్త్రం, ఇవన్నీ పోయాక రాజ వస్త్రాన్ని ధరించి దేశానికి, ఆ యొక్క ప్రజలకు, తన కుటుంబానికి ఒక దీవెనకరంగా ఉన్నట్టుగానే మీరు మీ కుటుంబానికి, మన దేశానికి ఒక దీవెనకరంగా మీరు ఉంటూ ఉన్నారు. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలనుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ మీరు నాకు చెప్పొచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త
సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని దీవించి దేశానికి దీవెనకరంగా ఉంచి ఆ దేవాతి దేవుని చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.